గాయ్స్ మీరు చూసుకుంటే కన్నా మనం వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ అంటే కోళ్ళు అమ్మేది పార్ట్ 1 అనమాట. ఆ పార్ట్ 1లో అయితే మనం వచ్చేసి కొన్ని కోళ్ళు అయితే తెచ్చుకొని అమ్మేసామన్నమాట ప్రజలకంటే అదే అబ్బా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అమ్మేసాం. ఇప్పుడు మనకి ఇంకా కొన్ని కోళ్ళు అయితే మిగిలిపోయాయి. మన టేబుల్ వచ్చేసి ఇంట్లో అయితే ఉంది ప్రజెంట్ వచ్చేసి. దాన్ని అయితే నేనైతే బయటికి తెచ్చేసి అయితే మళ్ళీ మన బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ గైస్ అంతకంటే ముందు పార్ట్ 1 ఎవరన్నా చూడుకోకుంటే పార్ట్ 1 అయితే చూడండి, మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతలోకి మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గాయస్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మన ఇంట్లో అయితే ఒక టేబుల్ అయితే ఉందన్నమాట. అంటే అదిగోండి కింద అయితే ఉంది, కింద ఫ్లోర్లో. నేను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడైతే పెడతా. ఇది చూసుకోవచ్చు మీరు, లాస్ట్ టైం మనం ఎక్కడ పెట్టామో అక్కడ అయితే పెట్టేస్తా. ఇక్కడ ఆ టేబుల్ని తీసుకొచ్చేసి పైన పెట్టేసి అయితే మళ్ళీ మనం అయితే మన బిజినెస్ని అయితే మొదలు పెడదాం. నాకు తెలిసి మనకి ఈరోజు ఈ కోళ్ళన్నీ అయిపోతాయనేది అనుకుంటున్నా, అయిపోవాలి కూడా. మనం ఇదైతే అయిపోతే కన్నా మళ్ళీ అతనితో అయితే తెప్పించుకుందాం. అండ్ మనకు వచ్చేసి ఏదైనా పెద్ద వ్యాపారం పడితే బాగుంటుంది అబ్బా. ఈరోజు ఒక 200-300 కోళ్ళు కానీ అట్లా పడితే మనం వచ్చేసి చాలా ప్రాఫిట్లో అయితే ఉంటాం. దాన్ని పార్టీ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ టేబుల్ని అయితే తీసుకొచ్చేసి అయితే పైన అయితే పెట్టేస్తా ఫస్ట్ వచ్చేసి. గాయస్ ప్రజెంట్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లో నుంచి అయితే టేబుల్ అయితే తెచ్చేసా. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ కోళ్ళనన్నిటిని అయితే దీని మీద అయితే పెట్టాలి. ఎందుకంటే మనం అమ్మాలి అంటే గ్యారేజ్లో పెట్టుకుంటే ఎవరు రారబ్బా, కాబట్టి ఈ టేబుల్ మీద అయితే పెట్టాలి మన కోళ్ళను వచ్చేసి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ కోళ్ళని టేబుల్ మీద పెట్టేసిన తర్వాత అయితే దారిలో ఎవరన్నా వెళ్తే కనుక చూసి కొనుక్కుంటారు అనమాట. ఇప్పుడు నేను ఆ కోళ్ళని ఒక 10 కానీ 15 కానీ ఒక 5 కోళ్ళు కానీ టేబుల్ మీద ఎన్ని పడితే అన్ని అయితే తెచ్చేసి దీని మీద అయితే పెట్టేస్తా అబ్బా. మనం వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ కోళ్ళను కూడా అయితే తెచ్చేసి దీనిపైన అయితే పెట్టేసా. 3, 6, 7, 8 అయితే ఉన్నాయి దీని మీద వచ్చేసి. ఇప్పుడు వీటిని అన్నిటిని అయితే దీని మీదనే పెట్టేసి మనమైతే దారిలో వెళ్తుంటారు కదా, వాళ్ళని అయితే పిలుద్దాం అనమాట. కోళ్ళు అనేసి అయితే వాళ్ళు అయితే కొనుక్కుంటారు. ఇప్పుడు నేనైతే దీన్ని అన్నిటిని ఇట్లే పెట్టేస్తాను. గాయస్ మనకు వచ్చేసి వీళ్ళైతే ప్రజెంట్ 6 మెంబర్స్ అయితే వచ్చారబ్బా కోళ్ళ కోసం అనేసి. వీళ్ళకి ఎన్ని కావాలనో అయితే మనకైతే తెలియదు. ఫస్ట్ ఇతన్ని అయితే అడుగుదాం, లావుగా ఉండే ఇతన్ని అయితే ఎన్ని కావాలనో. అన్న నీకు ఎన్ని కోళ్ళు కావాలన్నా? గాయస్ ఆయనకు వచ్చేసి 5 కోళ్ళు అయితే అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనం ఆయనకి 5 కోళ్ళు అయితే ఇచ్చేద్దాం అబ్బా. గాయస్ నేను వచ్చేసి ఆయనకైతే 5 కోళ్ళు అయితే ఇచ్చేసి పంపించా. ఈయన వచ్చాడు మళ్ళీ. ఈయనకు వచ్చేసి 4 కోళ్ళు అయితే కావాలంటబ్బా. ఈ 4 కోళ్ళు టేబుల్ మీద ఉన్నట్టయితే ఆయనకైతే ఇచ్చేసి అయితే పంపించేద్దాం. గాయస్ మనకు వచ్చేసి నెక్స్ట్ అయితే ఈ తాతగారు అయితే వచ్చారు. ఈ తాతకు వచ్చేసి 10 కోళ్ళు అయితే కావాలంట. గాయస్ మన గ్యారేజ్లో ఉన్నాయి కదా అవి అయితే ఇద్దాం అబ్బాయి. ఆయనకి వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా అవి అయితే, ఎందుకంటే మన టేబుల్ మీద ఇంకైతే అయిపోయాయి. ఇప్పుడు ఆయనకైతే 10 కోళ్ళు అయితే ఇచ్చేసి అయితే పంపించేద్దాం. గాయస్ నేను నెక్స్ట్ వచ్చేసి ఆ తాతకు కూడా అయితే ఇచ్చేసి పంపించేసా. ఇంకా నెక్స్ట్ 3 అయితే ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అయితే అడుగుదాం అబ్బా. మనకి ఎన్ని కావాలనో వాళ్ళకి వచ్చేసి కోళ్ళు అయితే. అండ్ గాయస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ తాతగారిని అయితే అడుగుదాం. ఇతను కూడా తాతనే, ఎన్ని కావాలని వచ్చేసి. గాయస్ ఇతనికి కూడా అయితే 10 కోళ్ళు అయితే కావాలంట. మళ్ళీ మనం అయితే గ్యారేజ్లోంచి అయితే తీసిద్దాం ఇతనికి కూడా 10 కోళ్ళు వచ్చేసి అయితే. గాయస్ మనం వచ్చేసి తాతకు కోళ్ళు ఇచ్చేసి అయితే పంపించేసాం. ఇప్పుడు ఇతనైతే 6 ప్యాక్ బాడీతో అయితే ఉన్నారు ఎవరో, ఇతన్ని కూడా అడుగుదాం అబ్బాయి ఎన్ని కోళ్ళు కావాలనేసి అయితే. మన దగ్గర అయితే ఇంకా నాకు తెలిసి 10 సంథింగ్ ఎంత ఉన్నాయి చూద్దాం ఒకసారి. అంతే అబ్బా, 10 కంటే తక్కువ అయితే ఉంటాయి. ఇప్పుడు అతనికి అయితే 4 5 కావాలన్నాడు. ఎన్ని ఉంటాయని అయితే ఇచ్చే అన్నాడు, 4 5 కానీ. మనమైతే ఆయనకు వచ్చేసి కోళ్ళు అయితే ఇచ్చేసి అయితే పంపించేద్దాం ఆయనని. గాయస్ మనకు వచ్చేసి లాస్ట్ అయితే ఇతనే అయితే మిగిలిపోయాడు అనమాట. ఇతను బాగా డబ్బున్న వాళ్ళ మాదిరి అయితే కనిపిస్తున్నాడు, బాడీ మంచిగా ప్లస్ క్లాత్స్ కూడా మంచిగా అయితే వేసుకున్నాడు. ఇతనికైతే అడుగుదాం మనం ఫస్ట్ వచ్చేసి ఎన్ని కోళ్ళు కావాలనేసి అయితే. గాయస్ మన దగ్గర ఎక్కువ అయితే లేవన్నమాట, ఓన్లీ 4 కోళ్ళు అయితే మిగిలిపోయాయి మన గ్యారేజ్లో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈయనకైతే ఆ 4 కోళ్ళు ఇద్దాం. ఒకవేళ ఈయన కావాలంటే మనమైతే మళ్ళీ మన డీలర్కి అయితే కాల్ చేసి అయితే తెప్పిద్దాం. గాయస్ ఆయన అయితే ఎప్పుడైనా కావాలంటే కాల్ చేయి తెస్తా అని అయితే చెప్పాడు కదా ఎనీ టైమును. ఒకసారి నేను ఈయనైతే చెప్పేసి అట్లా కావాలంటే నేను తెప్పిస్తాను, ప్రజెంట్ ఈ 4 ఉన్నాయి తీసుకోండి అని అయితే చెప్పి ఈయనకైతే ఇచ్చి పంపించేస్తా గాయస్.
గాయస్ నేను వచ్చేసి ప్రజెంట్ అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మన కోళ్ళు అయితే అన్నీ అయితే అమ్ముడిపోయాయన్నమాట. ఇప్పుడు ఆయనకైతే ఇంకా 30 కోళ్ళు అయితే కావాలంట అబ్బా, చాలా పార్టీ చేస్తున్నారంట వాళ్ళ ఇంట్లో రంజాన్ కాబట్టి. ఇప్పుడు మనం మన డీలర్కి అయితే కాల్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆయనకి ఇట్లా అయితే చెప్దాం గైస్, నాకు ఇట్లా 30 కోళ్ళు అయితే కావాలనేసి అయితే. గైస్ నేను వచ్చేసి ఇప్పుడైతే డీలర్కి అయితే కాల్ చేసి అయితే చెప్పేసా, అన్న నాకు ఇట్లా 30 కోళ్ళు అయితే కావాలి, ఒక 2 అవర్స్ 1.5 అవర్లో తీసుకొస్తావా అంటే, సరే బాబు ఖచ్చితంగా అయితే తీసుకొస్తాలే అని అయితే చెప్పాడు గైస్. మనమైతే ఈరోజు పార్టీ అయితే చేసుకోవచ్చు అబ్బా ఇంకా, ఎందుకంటే మనం వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ ప్రాఫిట్లో అయితే ఉన్నాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో తెప్పించిన కోళ్ళు కూడా అయితే అన్నీ అయితే అయిపోయాయి, ఇంకా మనకి 30 కోళ్ళది బిజినెస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనైతే ఆయన తెస్తా అని అయితే చెప్పాడు కదా మనకి, అంతలోకి నేనైతే ఫ్రెష్ అప్ అవుతా గైస్. ఇంట్లోకి వెళ్ళి వచ్చే పండుకొని కానీ ఫేస్ వాష్ చేసుకొని కానీ పండుకుంటా. ఆయన వచ్చిన తర్వాత అయితే కాల్ చేస్తాడు, అప్పుడు మిమ్మల్ని అయితే మళ్ళీ అయితే కలుస్తా. గైస్ మనకు వచ్చేసి ఇప్పుడే ఆ డీలర్ అయితే కాల్ చేశాడు అబ్బా, నేను స్నానం చేస్తా అంటే ఆయన అయితే కాల్ చేశాడు స్విమ్మింగ్ పూల్లో. బ్రో నేను ఇట్లా వచ్చా, ఎట్లా వస్తావా అని అయితే చెప్పాడు. ఆహా అన్న వస్తాను, ఒక 5 మినిట్స్ అని అయితే చెప్పా, ఎందుకంటే మనం ఈత కొట్టాలబ్బా. నేను వచ్చేసి ఇప్పుడే అనమాట స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగింది. ఆయన వచ్చేసి సరే నేను ఆగుతలేని అయితే చెప్పాడు గాయస్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా మనకి ఆయన వచ్చేసి మన కోసం అయితే బయట వెయిట్ చేస్తా అంటారు నాకు తెలిసి అయితే. గాయస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వెళ్దాం, అంటే బయటకంటే అదే అబ్బా పైకి వెళ్దాం, స్విమ్మింగ్ పూల్ పైకి వెళ్ళిన తర్వాత అయితే బయటకు వెళ్ళి ఆయన అయితే కలుద్దాం గాయస్. ఇప్పుడు నేనైతే స్విమ్మింగ్ పూల్ అయితే పైకి అయితే ఎక్కేస్తానమాట. గాయస్ నేను వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడైతే పైకి కూడా అయితే వచ్చేసా. ఇప్పుడు మనమైతే ఫాస్ట్గా అయితే పైకి వెళ్దాం, ఆయన ఉన్నాడో లేదో అయితే చూద్దాం గాయస్ అక్కడ అయితే కనా. ఇప్పుడు వచ్చేసి అయితే నాకైతే అతనైతే ఏం కానరాలేదు గాయస్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే నాకైతే ఏం కానరాలేదు అబ్బా. ఒకసారి ఆయనకైతే ఫోన్ చేసి అయితే చూద్దాం గాయస్, ఆయనకు వచ్చేసి ఒకసారి అయితే వచ్చేసి నేనైతే ఆయనకైతే ఇప్పుడైతే కాల్ చేశా. ఆయన వచ్చేసి లేట్ అవుతుందంటే ఆ గ్యారేజ్లో అయితే కోళ్ళు అయితే వదిలేశాడంట. ఆయనకు వచ్చేసి ఏదో అర్జెంట్ పని ఉందనేసి అయితే మనకు వచ్చేసి 20 కోళ్ళు అయితే తెచ్చి అయితే పెట్టేశాడు అబ్బా ఆయన వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇందాక ఆయన అయితే ఆర్డర్ ఇచ్చాడు కదా 20 కోళ్ళు కావాలనేసి అయితే, ఆయనకైతే కాల్ చేస్తాను నేను ఫస్ట్ వచ్చేసి. ఆయన కాల్ చేసి అయితే చెప్పేస్తా గాయస్, అన్న ఇట్లా వచ్చాయి వెళ్ళి వచ్చి తీసుకెళ్ళండి అనేసి అయితే చెప్పేస్తాను నేను ఆయనకు వచ్చేసి. ఎప్పుడైతే కాల్ చేసిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తా గాయస్. నేను వచ్చేసి ప్రజెంట్ అయితే ఆయనకైతే కాల్ చేసి చెప్పేసా, ఆయన అయితే వస్తున్నా బ్రో అని అయితే చెప్పేశాడు గాయస్. వచ్చినాకైతే కలుస్తా. గాయస్ ఆ బ్రో వచ్చేసి వాళ్ళ తాత అయితే పంపించాడంట, ఆ బ్రోకి కొద్దిగా వర్క్ ఉంటే కన్నా బయటకి అయితే వెళ్ళాడంట గాయస్. వాళ్ళ తాత అయితే వచ్చాడబ్బా. ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఈయనకైతే మన దగ్గర గ్యారేజ్లో ఉన్న కోళ్ళు అయితే ఇచ్చి పంపించేద్దాం, 20 కోళ్ళు అయితే. ఆయన అయితే ఎక్కువ తెచ్చాడబ్బా మన డీలర్ వచ్చేసి. ఇంకా మిగతా అయితే అమ్ముకొని ఈరోజు అయితే డే అయితే ఎండ్ చేసేద్దాం. ఎన్ని మిగిలితే అన్ని అయితే మనం చికెన్ కబాబ్ కాల్చుకొని అయితే తిందాం గైస్. ఇప్పుడు ఈయనకైతే నేను ఆ 20 కోళ్ళు ఇచ్చేసి అయితే పంపించేస్తాను అన్నమాట, డబ్బులు ఇప్పించుకొని అయితే. గైస్ నేనైతే ఆ తాతకైతే ఇచ్చేసి పంపించేసాను అనమాట డబ్బులు ఇప్పించుకొని. ఇంకా మనకి మిగిలిన కోళ్ళు అయితే టేబుల్ మీద పెట్టేసా అబ్బా. ఇంకా ఓన్లీ వీళ్ళు అయితే వచ్చారు. మనకి ప్రజెంట్ మన టేబుల్ మీద ఎన్ని కోళ్ళు ఉన్నాయి, 3 6 + 1 7 అయితే ఉన్నాయి కాదు మన టేబుల్ మీద అయితే. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక కోడ్ అయితే మనకైతే పెట్టుకుంటా, వీళ్ళిద్దరికి 3 అయితే ఇస్తా గైస్, ఎందుకంటే కన్నా మన దగ్గర ఎక్కువ కోళ్ళు అనేవి లేవు. ఇంకా మనం ఈ బిజినెస్ అయితే ఆపేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వాళ్ళిద్దరికి 3 కోళ్ళు అయితే ఇచ్చేసి పంపించేస్తా. ఇంకా ఆ మిగిలిన ఒక్క కోడిని అయితే ఏం చేస్తానో మళ్ళీ చెప్తా ఆగండి, వాళ్ళకి ఇచ్చేసి పంపించిన తర్వాత అయితే. గాయస్ నేను వచ్చేసి ప్రజెంట్ అయితే వాళ్ళకి ఇద్దరికైతే 3 కోళ్ళు ఇచ్చేసి అయితే పంపించా. ఆయన అయితే ఈ కోడి కూడా అడిగాడు, కానీ బ్రో నాకు వచ్చేసి ఈ కోడి అయితే కావాలి బ్రో, నేనే దీన్ని అయితే కోసుకొని తినాలి అని అయితే చెప్పా గాయస్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ కోడితో నేను తినక చెప్పా కదా, మొన్ననే చెప్పినా నేను తినలే, నిన్న ఒక్కటి నేను ఒక చికెన్ లెగ్ పీస్ అయితే తిన్నా మన కోళ్ళతోనే. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తా అంటే మన దగ్గర ఇంట్లో వచ్చేసి బీబీక్యూ గ్రిల్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ దీన్ని కోసేసి మ్యారినేట్ అయితే చేసేస్తా గాయస్, మొత్తం చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత అయితే మన బొగ్గుల మీద కాల్చుకొని తినడానికి అయితే బొగ్గులు అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నేను చికెన్ అయితే కోసేసి మ్యారినేట్ అయితే చేసుకొని రెడీ అయితే చేసుకుంటా గాయస్.
గైస్ ఒకవేళ కన్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలనో అది వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.